కూడా పూర్తి స్థాయి ప్రాధాన్యత లేని చౌదరి గారు, గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ ఎంత పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? కనీసం చూశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విన్నారా? యుక్తాయుక్త చక్షణ జ్ఞానం లేకుండా నిన్ను చంపేస్తే నిన్ను చంపుతాం, జగన్ గారి తల నరుకుతాం, నరికితే తప్పేంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని వీధుల్లో తేల్చుకోవడానికి తయారు చేస్తూ ఉన్నారా మీరు? ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మీకు భయం పుట్టుకొస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా అది నిరంతరం తలుచుకుంటూ ఉంటారు. ఒక సినిమా ఫ్లెక్సీ అంశాన్ని మీ కార్యకర్త, మీకు సంబంధించిన వాడు, మీ మెంబరు, మీ వాడు, మీ పార్టీలో ఉన్న ఫ్యామిలీ దాన్ని తెచ్చి అక్కడ పెడితే దాన్ని అదునుగా ఆసరాగా తీసుకొని మీరు ఇంత కాన్స్పిరసీ వార్తల్ని, కాన్స్పిరసీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారే. మేము అడగకూడదా మిమ్మల్ని ఈ విధంగా? అనుమానం మొదలైంది అందరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి రక్షణ ఉండదు. Z+ కేటగిరీ రక్షణ ఉండదు, ఎక్కడేసి రక్షణ ఉండదు. మిర్చాడుకు పోతే వదిలేస్తారు, తెనాలికి పోతే వదిలేస్తారు, పొదిలికి పోతే వదిలేస్తారు, ఎక్కడికి పోయినా వదిలేస్తారు, చిరికి పెళ్లికి పోయినా వదిలేస్తారు. రాప్తార్ లాంటి ప్రాంతం అయితే ఆఖరికి ఆల్మోస్ట్ దాదాపు అభిమానం అన్నది హెలికాప్టర్ పగిలిపోయేదాకా వచ్చిందని మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. మీరు ఎట్లా కేసులు పెడతారు వాళ్ళ మీద? మీ యొక్క దాంట్లో వచ్చిన మాటే ప్రతిపక్షాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాయని ముఖ్యమంత్రి గారు తన స్థాయిని తగ్గించుకునో, మర్చిపోయో, లేక కేవలం రాజకీయ నాయకుడిగానో, లేక తెలుగుదేశం పార్టీ అధినేతగానే భావించి ఆలోచించి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాను, నేను భూస్థాపితం చేసే మార్గంలో ఉన్నాయని చెప్పిన దానికి ఈ కుట్రలో భాగం కాదా? కాదంటే మీరు ఏం సమాధానం చెప్తారు? భాష గురించి మాట్లాడతారా? మీ వీడియోలు పంపిస్తాం, మీకు చూసుకోండి. వాళ్ళ అమ్మ మొగుడనో, వాళ్ళ నాయనమ్మ మొగుడనో రకరకాలుగా మాట్లాడారు మీరు. ఇంకా పెద్ద పెద్ద భాష వాడారు మీరు. అట్లాగే ఇప్పుడు సకల శాఖ మంత్రిగా ఎదుగుతున్నా ఒక పెద్ద మనిషి కట్రాయలతో పరిగెత్తిస్తామని చెప్పలేదా? ఇంకొక ఆయన దేవునికి మొక్కోండి మీరు, అధికారులు మేము వస్తే మీ సంగతి నీకు పెద్ద డైలాగు. మీరు వినలేదా? బహుశా విని సంతోషపడి ఉంటారు మీరు. అట్లాగే ప్రశ్నిస్తా వచ్చిన పెద్ద మనిషి కూడా ఎన్ని మాట్లాడారు? వైసీపీ కార్యకర్తల్ని, నాయకులను ఉద్దేశించి ఎంత భాష వాడారు? ఊగిపోయారే. మరి మీరు భాష గురించి మాట్లాడితే ఎట్లా? ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి, లేక విలేకరు అడిగిన ఒక మాటకు ఏందో చెప్పండి చెప్పారు, రిపీట్ చేశారు. సినిమా డైలాగ్ కదా. మరి ఆ సినిమా డైలాగ్ రాసిన వాడిని మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోబోతున్నారా? లేక ఇంతవరకు అటువంటి డైలాగులు వాడిన సినిమాలని ఏమైనా బ్యాన్ చేసో లేకపోతే వాటిపైన యాక్షన్ తీసుకోబోతున్నారా? ఆ హీరోల పైన, ఆ డైరెక్టర్ల పైన మీరు యాక్షన్ తీసుకుంటారా? ఎప్పుడు ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ మీరు సమాధానం చెప్పాల్సింది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది మాలాంటి వాళ్ళకి. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. మేము ఎర్ర రాజ్యాంగాలను నమ్ముకోలేదు, మంత్రగాళ్ళ పుస్తకాలు నమ్ముకోలేదు. మేము ఆఖరికి ఈ రోజున జగన్ రెడ్డి గారికి ఉన్న అపూర్వమైన, అఖండమైన, అభేద్యమైన ప్రజాదరణ అతన్ని కాపాడుకుంటుంది. మీరు అర్థం చేసుకోవడం విఫలమవుతూ ఉన్నారు మీరు. ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్షం ఉంటాయి. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పాలా మీరు. మీరు చెప్పకుండా ఒక మనిషికైనా సరే ఒకవేళ ఎవరైనా ఒక పరామర్శకు పోతే 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు, అంతకు పైగా కూడా రావచ్చు. ఆ వ్యక్తి మీద ప్రజలకున్న విశ్వసనీయత, వాళ్ళకున్న సంబంధాలు వీటి మీద ఆధారపడతాయి.
జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వారి కుటుంబం పట్ల, రాజశేఖర రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రానికి విశ్వసనీయత ఉంది కాబట్టి అంతా వస్తారు. మీరు వెళ్ళండి, ఎవరొద్దన్నారు? మా ఏడుగురాలపల్లికి వెళ్ళండి, అక్కడేదో ఒక కంచుకోటలాగా ఉంటుందంట ఆ గ్రామం ఏదో, అక్కడికి వెళ్ళి మీరు పరామర్శించండి. మేము వద్దన్నామా? మీకు 1,00,000 మంది పరిగెత్తుకొస్తారు, అక్కడ అందరికీ చెయ్యి ఊపండి, వద్దన్నామా? మీరు వెళ్ళరు. వెళ్ళమని అడుగుతా ఉన్నా నేను. ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 5 రోజుల తర్వాత కుళ్ళిన శవంలాగా వచ్చిందే ఒక ఆంటపులో ఇంటర్మీడియట్ అమ్మాయి. వెళ్ళండి, రండి, నేను కూడా వస్తాను, పరామర్శిస్తామంటే. చౌదరి గారికి బహుశా 77 ఏళ్ళు. 77 ఏళ్ళకి ఆయన ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు. బహుశా ఏదైనా పార్టీలో గుర్తింపు ఆలోచిస్తున్నాడో, లేకపోతే కోల్పోయిన ప్రాభవాన్నో, లేకపోతే ఇంకోటి ఏమైనా ఆలోచిస్తామో నాకు తెలియదు. కానీ ఏం భాష? గోదావరి జిల్లాలో ఒప్పుకుంటారు అనుకుంటా భాషను ఏమైనా? ప్రజలకు మేలు చేసి, ప్రజల కష్టాన్ని తీర్చి మీరు మీ అధినాయకుని దగ్గర మెప్పుది పొందండి. కానీ ఇటువంటి ఒక జుబుక్సాపరమైన పనులు వద్దని నేను ప్రత్యేకంగా గౌరవంగా తెలియజేస్తా ఉన్నా. నేను మీరెట్లా అదేదో సెక్షన్ 30 అంటా ఉంటుంది, అని ప్రత్యేకంగా మరీ మాట్లాడుకుందాం. ఆఖరికి పోలీస్ యాక్ట్ 30 అని. పోలీస్ యాక్ట్ 30లో అసలుకి ఐ కెనాట్ అండర్స్టాండ్ దేని ప్రాబ్లం. అది ఒకరోజు మాట్లాడుకోవాలి, అది రాష్ట్రం అంతా మాట్లాడుకోవాలి. ఇప్పుడు రెంటప్పాలలో అరెస్ట్ చేసుకున్న పాపం ఆయన చనిపోయిన కుటుంబం పైన కూడా నువ్వు కేసు పెడితే, బెదిరిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మాకందరికి, రాష్ట్రానికి? కబడ్దార్ మీ సంగతి తెలుస్తామని చెప్పాలనుకుంటా ఉన్నారా? మీరు బెదిరిస్తారు. పెద్ద మనిషి, పెద్ద ఆయనే, ఆ కూటమికి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే భూస్థాపితం చేస్తాను, నేను భూస్థాపితం చేసే ప్రాసెస్లు ఉన్నా అంటే కింద వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? పెద్ద చెఫే ఆఖరికి ఇంత ఉప్పు పడేస్తే కింద చిన్న చెఫ్ గురించి ఏం మాట్లాడగలను నేను? కానీ మీరు చెప్పాల్సిన సమాధానం లేదంటే ఆయన అంత పెద్ద ప్రెస్ మీట్లో, అయ్యా రైతు భరోసా ఏ పేరన్నా పెట్టుకోను, దాని అన్నదాత